హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇవాళ వచ్చేసి వైజాగ్లో డే 2 అనమాట. డే 2లో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. మనకు బండి చూడండి, ఇన్ని రోజులు బైక్, ఇప్పుడు కారు అడ్వెంచర్. అండ్ ప్రస్తుతానికి ఏదో ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఎక్కడంటే అరకు దగ్గరలో, అంటే అరకు ఇంకా 100 కిలోమీటర్స్ బ్యాక్ అంట. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ దూరంలో ఉందంట ప్లేస్, మౌంట్ సంథింగ్ ఏరియా. అక్కడ వెళ్ళి క్యాంపింగ్ చేసుకొని పడుకుంటున్నాం ఈరోజు. అండ్ ప్రస్తుతానికి స్టార్ట్ అయిపోదాం. అండ్ ఇవాళ అయితే క్యాంపింగే ఉంటుంది. అక్కడ మంచి మంచి డ్రోన్ షాట్స్ తీసి రికార్డ్ చేద్దాం. స్టార్ట్ అవుదాం. గట్టిగా తిన్న ఫుల్ ఫుడ్. ఇప్పుడు ఎట్లా డ్రైవ్ చేయాలో నాకే తెలియదు. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ప్రస్తుతానికి మేము అరోమాస్ కిచెన్ దగ్గర రెస్టారెంట్ అంట. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది మేము వెళ్ళే డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ వెళ్ళాక ఏ డెస్టినేషన్ అనేది చెప్తా. అండ్ ప్రస్తుతానికి వెళ్దాం పదండి. క్రాస్ అయ్యాము, ఒడిశా బార్డర్ దగ్గరలో ఉన్నాము. ప్రస్తుతానికి ఒక దట్టమైన అడవిలో నుంచి వెళ్తున్నాం. ఫుల్ లారీ యాక్సిడెంట్లు అన్నీ అవే ఉన్నాయి. జంతువు మాట్లాడుతుంది, 7 జంతువులు 3 జంతువులు చూస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ దట్టమైన అడవిలో ఇలా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం. ఏం రోడ్డు కనిపించట్లేదు, అలా టర్నింగ్ తిరుగుతూ వెళ్ళిపోతున్నాం అనమాట. కుండలికి దగ్గరలో ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ మొత్తం గుంతలు రోడ్ ఉంది. నా బండి అయితే ఆఫ్ రోడింగ్ లెవెల్లో వాడుతున్నాను భయంకరంగా. ఇప్పటికైతే ముందుకు వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఎంత టైం పడుతుంది పూణేకి? ఒక 2 hours పడుతుంది. ఇంకా 2 hours పడుతుంది. ఇంకా అడ్వెంచరస్ రోడ్ ఉంది. ఈ టైంలో కన్నా మార్నింగ్ టైం చూపించడం బెటర్. ఆఫ్ టు డియోమలి. ఓకే, వెల్కమ్ టు ఒడిశా. ప్లేన్ రోడ్స్లో వచ్చినాం. ఇంకా ఘాట్ సెక్షన్ ఉందో లేదో కూడా తెలియదు కానీ వెళ్తున్నాం. కోరాపుట్ పోలీసులతో ఫోటో దిగుదాం బ్రో. ఇక్కడ చూద్దాం. ఇంత భయంకరంగా ఉంది రోడ్డు. గ్రాండ్ ఐటెన్ అయితే ఓ రేంజ్లో ఇసుజు కన్నా ఘోరంగా వాడుతున్నా. నువ్వు మాట్లాడుతావు, ఎవరిని మాట్లాడతా అని చెప్తున్నాను. అది నువ్వు మాట్లాడొద్దు, నేను ఎవరు మాట్లాడదు. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ ఏ లైట్లు లేవు, అందుకే ఈ లైట్లతో నా వ్లాగింగ్ చేస్తున్నా. ఇది ఎంట్రన్స్ అనమాట, డియోమాల్. ఇది మీకు చూడవచ్చు ఎంట్రన్స్. అది ఎంట్రన్స్ నుంచి లోపల 24 కిలోమీటర్స్. ఈ ఊరి పేరు వచ్చేసి, ఊరి పేరు ఏం బ్రో? ఇది కుళ్ళేనా? కుండ్లి ఒరిస్సాలో ఉంది కుండ్లి. ఇక్కడ నుంచి లోపల 24 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎవ్వరు లేరు. మేము యాక్చువల్గా క్యాంపింగ్ చేసుకుందామని వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి సిచ్యువేషన్ చూద్దాం. అడవి పందులు అలాంటివి ఉంటాయంట. అంత ప్రాబ్లం ఏం కాదు, ఉండొచ్చు అని చెప్తున్నారు. వెళ్ళి చూద్దాము. ఒకవేళ ప్రాబ్లం అయితే మళ్ళీ ఇక్కడే వస్తాం. 24 కిలోమీటర్స్ కదా. ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది, ఈ ఊర్లో చాలా పెద్ద మార్కెట్ ఉంది. వెజిటేబుల్స్ చూద్దాం లేండి, పదండి. లెట్స్ గో. అమ్మో, ల్యాండ్ స్లైడ్లు ఏమేమో అయినాయి ఇక్కడ. ఇంత భయంకరంగా ఉంది ఏంది రోడ్ ఇది. మాట్లాడొద్దన్న నేను. మార్నింగ్ టైం చూపించడమే బెటర్. ఇది మార్నింగ్ టైం చూపించడమే బెటర్. వీడియో ముందు పెట్టు. వెదర్ అయితే మొత్తం టోటలీ చేంజ్ అయిపోయింది. మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే ఆల్మోస్ట్ సాయంత్రం 5 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము వైజాగ్ నుంచి. ఇప్పుడు వచ్చే వరకు టైం వచ్చేసి 10 అయింది. అది రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. నేషనల్ హైవే నుంచి లోపలికి వచ్చే రోడ్ అయితే చాలా సూపర్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. మంచిగా హెయిర్ పిన్ బెండ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి డియోమలి వచ్చేసి 3 kilometers అనమాట. టోటల్ ఘాట్ రోడ్, అడవి ఉంటుంది. డియోమలి నుంచి లాస్ట్ ఉన్న ఊరు అయితే ఇది ఒకటే. అండ్ ప్రస్తుతానికి అయితే 4 kilometers ఇంకా డియోమలి వ్యూ పాయింట్ ఉంది. వ్యూ పాయింట్కి మార్నింగ్ వెళ్తాం. ప్రస్తుతానికైతే ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నా. ఈ క్యాంపింగ్లో పడుకొని రేపు వెళ్దాం. వీడియో కంటిన్యూషన్ ఉంటుంది,
చాలా చిన్నగా ఉంటుంది బ్లాగ్, అందుకే కంటిన్యూషన్ ఉంటుంది, చూడండి. ఓకే, మొత్తానికి అయితే డియోమల్లికి వచ్చాము. డియోమల్లి ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ రాసి పెడతా. రాత్రి పడుకున్నాము, పొద్దున్న లేచి 5:45 అయింది. 5:45కి టైం చూడండి. ఇట్లా వెదర్ చలి అయితే ఘోరం కొడుతుంది, మామూలుగా లేదు చలి. ఇంతగానో చలి ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. పైన హైయెస్ట్ పీక్ ఉంది కానీ అక్కడైతే బైక్ అయితేనే వెళ్ళగలుగుతాము. బైక్ కూడా కష్టమే, పడిపోతే అంత సంగతి. మొత్తం మట్టి రోడ్ ఉంది, అక్కడ అలా చేస్తారో లేదు కూడా తెలియదు నాకు తెలిసి. అంటే ప్రస్తుతానికి ఇవి ఎంజాయ్ చేయడం. అక్కడ కింది నుంచి మేము నడుచుకుంటూ వచ్చాం ఆల్మోస్ట్. ఇక్కడ డ్రోన్ షాట్, ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీస్తే ఉంటుంది రేంజ్లో. హెవీ విండ్ బ్లాస్ట్ వార్నింగ్ అంటదేమో, అంత చలిగాలి వస్తుంది. చాలా రోజులైంది చలిగాలి తీసుకోకుండా. అబ్బా, వావ్, వ్యూ పాయింట్స్. ఓకే, మొత్తానికి అయితే ఫస్ట్ వ్యూ పాయింట్ చెక్ చేయడం జరిగినది. ఇక్కడ కొన్ని ఫొటోస్, అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ ముందర రోడ్ ఉంది కదా, అలా స్ట్రైట్గా వచ్చామన్నమాట. కిందికి వెళ్ళిపోవాలి. అక్కడ చిన్న పాండ్ ఉంది, ఆ పాండ్ చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఆ లాస్ట్ ఒక మట్టి రోడ్ ఉంది కానీ ఆ మట్టి రోడ్ హైయెస్ట్ పీక్కి ట్రెక్ చేయాలి. ట్రెక్ చేసే
యాక్చువల్గా అలో చేయట్లేదు అంటే అక్కడ బికాస్ ఆఫ్ కోవిడ్. ఇక్కడ వరకు అలో చేయడమే గ్రేట్ అని చెప్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ ట్రైబల్సే ఉన్నారు. ఒరిస్సా ఏరియా ట్రైబల్స్ ఉన్నారు మ్యాక్సిమమ్. ఇక్కడ ఫుడ్ కూడా అంత పర్ఫెక్ట్ దొరకదు. మ్యాక్సిమం విజయనగరంలో తెచ్చుకోవడమే బెటర్. అండ్ ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి ఒక మంచి డ్రోన్ షాట్ తీసి వెళ్ళిపోదాం. అట్లాస్ట్ మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫుల్ గాలి ఉంది. డ్రోన్ షాట్ ఎక్కడం అయితే అస్సలు చేయకూడదు అనమాట. ఇప్పుడు గాలికి ఎగురుతుంది నేనైతే. మంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రస్తుతానికి. పైనుంచి వ్యూ పాయింట్ నా మాటలు మీకు వినపడుతున్నాయో లేదో తెలియదు కానీ చల్లగా గాలి వస్తుంది ఇక్కడ ఘోరంగా. మళ్ళీ వైజాగ్లో పని ఉంది. అండ్ ప్రస్తుతానికి ఆల్ సెట్ కార్లో కూర్చుంది ఫస్ట్. ఇదన్నమాట సంగతి. ఇక్కడ ఎంత లేదన్నా ఒక 5 to 6 degrees చలి ఉంటుంది. ఆ చలి ప్రాబ్లం లేదు కానీ క్రాస్ విండ్స్ ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. అండ్ మంచి వ్యూ పాయింట్, హైయెస్ట్ పాయింట్ ఇన్ ఒరిస్సా అనమాట. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ఇండియా. అండ్ వైజాగ్ నుంచి దగ్గర ఉన్న ప్లేస్. మ్యాక్సిమం చాలామంది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు అనమాట ఇక్కడ వెళ్ళు అని చెప్పేసి. అండ్ ప్రస్తుతానికి బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్, క్యాంపింగ్ అన్నీ వైజాగ్ నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇక్కడైతే ఏం దొరకదు. లాస్ట్ ఫుడ్ పాయింట్, మంచి ఫుడ్ పాయింట్ ఎక్కడ దొరుకుతాయంటే మన తెలుగు ఫుడ్ అయితే విజయనగరం నుంచి అయితే ఇంకా ఏం దొరకదు. దొరికినా అది ఛాయ్లు, బిస్కెట్లు, ఒరియా ఫుడ్ దొరుకుతుంది. అది మనకు సెట్ కూడా కాదు. కొంచెం లాలో ఫుడ్ రైస్ ఉండి వెరైటీగా ఉంటుంది కొంచెము. అండ్ ఇప్పటికైతే పదండి రిటర్న్ వెళ్ళిపోదాం. పోయేదారిలో ఏమన్నా ప్లేసెస్ విజిట్ చేయాలంటే విజిట్ చేద్దాం. వచ్చేదారి అయితే మొత్తానికి ఆఫ్ రోడింగ్గా ఉండే. మేబీ నేషనల్ హైవే మంచిగా ఉండేదేమో ఒకప్పుడు. ఈ వానలు కొట్టుకుపోయిందో ఏందో తెలియదు కానీ మొత్తానికైతే దరిద్రంగా తయారైంది అదైతే. నా బండి ఎన్నిసార్లు కింద తగ్గిందో చేసేస్కి మొత్తానికి. అండ్ అది సంగతి. బెస్ట్ ప్లేస్. మీకు కూడా డ్రోన్ షాట్ తీద్దాం అనుకున్నా, చాలా ట్రై చేసినా కానీ ఆ డ్రోన్ అలాగే గాల్లో ఎగిరిపోతుంది. లాగినా రావట్లే. అండ్ ఇప్పటికైతే ఫుల్ గాలి ఉంది బయట. హీటర్ లేనిది పని జరగదు. ఇప్పుడు ఇట్లుందంటే డిసెంబర్లో ఏ రేంజ్లో ఉంటుందో అది దేవుడికి తెలియాలి. హిందీ ఆతా थोड़ा थोड़ा कैमरा है आगे इधर सकते इधर వి రిపోర్టర్ TV9 మాట్లాడు. रावत वीडियो में आते हो. कहाँ से हो आप? आपका गाँव? यही गाँव है. हिंदी नहीं आता आपको? हिंदी थोड़ा आता है. समझ में तो आता ना मैं जो बात कर रहा हूँ. వీళ్ళు ఒరియా తప్ప హిందీ వచ్చేటట్లేదు. వీళ్ళు ఏదన్నా తల ఊపుతున్నారు. ఈ చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారనమాట. వీళ్ళకు హిందీ రాదు కానీ ఒరియా వస్తుంది. ఏదో సైకిల్తో ఒక డ్రోన్ని చూసి వీడియో తీయండి అంటే అందులో వీళ్ళని రికార్డ్ చేసి వాళ్ళకి చూపిస్తున్నాయి ఇప్పుడు. అయితే अच्छा है. हिंदी आता नहीं आता? हिंदी नहीं आता? ओरिया ओनली ओरिया. इंग्लिश
ఇంగ్లీష్? అవును. ఫిజిక్స్ని బాగా యూటిలైజ్ చేస్తున్నాడు. అది వేరు 2 కడ్డీలతోన దాన్ని మేనేజ్ చేస్తాడు. కరో ఎక్ బార్ కరో. ఏ ఊరు అనేది కూడా ఐడియా లేదు, పేరు కూడా నోరు తిరగట్లే. ఏదో ఒక ఊరు ఒరిస్సాలో బార్డర్ దగ్గర ఉంది, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్లో. ప్రస్తుతానికి ఇక్కడ ఇడ్లీ తిన్నాము, ఇడ్లీ దొరికింది, నీళ్ళ చట్నీ కూడా తిన్నాము. పర్లేదు, ఏదో ఆకలికి వెళ్ళిపోయింది లోపలికి. ప్రస్తుతానికి మళ్ళీ బ్యాక్ ఆన్ ఈ గుంతల రోడ్. రాత్రి కంపేర్ చేసుకుంటే పొద్దున్న కొంచెం గుంతలు మంచిగా కనిపిస్తాయి కదా, ప్రశాంతంగా వెళ్తున్నాం. వన్ ఆఫ్ ద పేషెంట్స్ టెస్ట్ చేసే హైవే అనమాట ఇది. చాలా ఘాట్ సెక్షన్లో గుంతలు 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 గుంతలు. ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్ కన్నా ఇంకో గేర్ పడదు అనమాట. NH26 కండిషన్ చూడండి, మొత్తం గుంతలు 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 ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒరిస్సా బార్డర్ దగ్గరను, ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఒక 5 మినిట్స్లో ఆంధ్రాలో ఎంటర్ అవుతాం అనమాట. ఆంధ్రాలో ఇక్కడిది కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంది రోడ్ అక్కడ. మళ్ళీ ఆ ఘాటి దిగగానే మళ్ళీ నార్మల్గా గుంతల రోడ్లే స్టార్ట్ అవుతాయి. ఇక ఏం చేయలేం. రాత్రి అయితే చాలా భయంకరంగా వచ్చాము ఈ రూట్లో, ఎన్ని గుంతల్లో పడ్డాము బండిని, ఆ రేంజ్లో వచ్చాము. మార్నింగ్ కాబట్టి కొంచెం గుంతలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం మంచిగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నైట్ ట్రక్ ట్రాఫిక్ ఎక్కువ ఉండే, ఇప్పుడైతే ట్రక్ ట్రాఫిక్ అసలు 0 ఉంది, అందరు ఆపేసుకున్నారు పక్కకి. అండ్ ఇప్పటికైతే వెళ్దాం పదండి. ఓకే, మొత్తానికైతే విజయనగరంలో ఉన్న సుబ్బయ్య హోటల్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ తిందామని వచ్చాము. ఆడుతూ ఇవ్వడు ఆల్ సరే. ఫుడ్ కూడా వచ్చింది. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తారనమాట. ఫస్ట్ ఫుల్ ఆకలి మీద ఉన్నాం, తిని మళ్ళీ స్టార్ట్ అవుతాం.
ఓకే, మళ్ళీ బ్యాక్ టు రూమ్ ఇన్ వైజాగ్. చాలా ఘోరంగా నిద్ర అయితే చాలా ఘోరంగా వస్తుండే. ఎలాగోలా వైజాగ్ వరకు వచ్చి మధ్యాహ్నం వచ్చి పడుకుని మళ్ళీ ఇప్పుడు లేచా అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినా. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నచ్చితే ఒక లైక్ వేసుకోండి కింద, అండ్ బాగుంది అని ఒక కామెంట్ కూడా వేసుకోండి మీకు వీలైతేనే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒకవేళ మీకు వీలైతే. ఇంతటితో ఈ బ్లాగ్ ఏం చేస్తా. బాయ్ బాయ్, మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.